వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజాపాలనను పక్కనబెట్టి విలాసాలతో గడిపారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా జనం సొమ్మును తన విలాసాలకు వాడుకున్నారు జగన్. అందుకే ఆయన్ను ప్రజలు కనీసం ప్రతిపక్షంలో కూడా ఉండకుండా తోసేశారు. జగన్ రుషికొండ ప్యాలెస్ రహస్యాలను డాక్టర్ జై జగదీష్ బాబు ఎలమంచిలి గారు ముందే చెప్పారు. నీకు సిబిఐ ఆర్డర్ చేస్తే ఈడీ అటాచ్మెంట్ చేసింది నీ ఆస్తుల్ని. సారీ, నాట్ సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తే సిబిఐ నిన్ను జప్తు చేసింది. ఏమని 12 కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. వందలాది కోట్లను జగన్ తన విలాసాలకు వాడుకుంటున్నారని, తన వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు. ఆయన చెప్పడంతో తెలుగుదేశం పార్టీ సైతం కదిలింది. కానీ అధికారం చేతిలో ఉన్న జగన్ రిషికొండ వైపు కనీసం ఈగను కూడా వెళ్లకుండా అడ్డుకున్నాడు. చంద్రబాబుపై దాష్టికాన్ని, దారుణాన్ని అమెరికాలో గళం వినిపించి మరీ వివరించారు యూబ్లెడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచిలి గారు. బాబుకు మద్దతుగా అమెరికాలోని ఐక్యరాజ్య సమితి భవనం వద్ద టీడీపీ, జనసేన ప్రవాస భారతీయులతో కలిసి నినదించారు. ఆ సమయంలో చంద్రబాబుకు మద్దతుగా జై గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆది మొదలుపెట్టిందే మేము, ఆద్యులం. మా అన్నగారు మా తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటే నేర్పింది, తెలిపింది, రుచి చూపించింది భారతదేశంలో ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి ప్రజెంట్ రథసారథి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పెత్తందారులు అంటావు, వీళ్ళ పెత్తందారులు, నువ్వు ఆ పెత్తందారి. కూర్చుని నీకు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రస్తుతం ఇదే ఇప్పుడు నిజమైంది. ఏపీలో అసలైన పెత్తందారులు జగన్ మరియు వైసీపీ నేతలేనని చంద్రబాబు కాదంటూ చెప్పారు. ఇన్నాళ్ళు వైసీపీ చేస్తున్న చంద్రబాబు పెత్తందారులు అన్న ప్రచారం శుద్ధ తప్పని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. కట్ చేస్తే ఇప్పుడు అదే నిజమైంది. పెత్తందారులని చంద్రబాబు అండ్ కోను అన్న జగన్ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన రాజభోగాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే పెత్తందారులు చంద్రబాబు, టీడీపీ నేతలు కాదని జగన్ అని తేటతెల్లమైంది. విశాఖలో సీఎం జగన్ హయాంలో రాజధాని నివాసం కోసం రిషికొండపై కట్టుకున్న సీఎం క్యాంప్ ఆఫీసు భవనం ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక్క బాత్రూమ్ ఖర్చు చూస్తే సామాన్యుడి జీవితాంతం మొత్తం ప్రశాంతంగా, ఆనందంగా బతికేంత డబ్బు పోశారు. ఆ లగ్జరీ బంగారు తాపడాలు, ఖరీదైన ఫర్నిచర్, టైల్స్, ఇంటీరియర్స్ చూస్తే చాలు అసలు పెత్తందారుడు జగన్ అని, తన రాజభోగాలకు ప్రజాధనాన్ని వాడుకున్నాడన్న నిజం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని 6 నెలల ముందే డాక్టర్ జై గారు యుఎన్ఓ ఆఫీస్ దగ్గర ప్రస్తావించడం విశేషం. అవే మాటలు ఇప్పుడు నిజమని రిషికొండ జగన్ లగ్జరీ నివాస సముదాయంతో తేటతెల్లమైంది. యుఎన్ఓ దగ్గర డాక్టర్ జై గారు అసలైన పెత్తందారుడు జగన్ అన్న మాట ఇప్పుడు రిషికొండ నిర్మాణాలతో అందరికీ అర్థమైంది. ముందే ఉంచిన డాక్టర్ జై గారి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.